నమస్తే. పొలిటికోస్ ఛానల్కు స్వాగతం. మనం ఈ రోజుల్లో పెద్ద పెద్ద అద్దాల మేడల్లో కూర్చొని స్మార్ట్ సిటీల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ అందమైన నగరాల అడుగున మనం సృష్టించే కుళ్ళిన మురికిని కడగడానికి కొందరు మనుషులు తమ ప్రాణాలనే పణంగా పెడుతున్నారనే నగ్న సత్యాన్ని ఎప్పుడైనా ఒప్పుకున్నామా? వీరిని మనం మహానుభావులుగా కూడా పరిగణించవచ్చు. మనం ఏమాత్రం ఆలోచించకుండా విసిరేసే ఒక ప్లాస్టిక్ కవర్ ఆ కంపు కొట్టే నాళాల లోపలికి వెళ్తే ఒక పేద కార్మికుడు ఊపిరిని ఎలా ఆపేస్తుందో ఎప్పుడైనా కనీసం చూసారా? గుండెలు పగిలేలా కన్నీళ్లే రక్తమై ప్రవహించేలా చేస్తున్నటువంటి ఆ అభాగ్యుల నరక యాతనపై పొలిటికోస్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఈరోజు చూద్దాం. మనం ఏమాత్రం బాధ్యత లేకుండా నడి రోడ్డు మీద విసిరేసే ఒక ప్లాస్టిక్ కవర్, ఒక పగిలిన గాజు సీసా, మనం వాడి పారేసినటువంటి శానిటరీ వేస్ట్ ఇవన్నీ కూడా నాళాల్లోకి చేరి విషంగా మారిపోతున్నాయి. ఆ నాళాలు నిండిపోతే నగరానికి ముంపు వస్తుంది కాబట్టి వాటిని శుభ్రం చేయాలి. కానీ ఆ పని చేయడానికి లోపలికి దిగుతుంది యంత్రాలు కాదు, రక్తం పంచుకు పుట్టినటువంటి మనలాంటి మనుషులే. కనీసం ఒంటికి ఒక రక్షణ కవచం కూడా ఉండదు, చేతులకు గ్లౌజులు ఉండవు, శ్వాస పీల్చుకోవడానికి ఆక్సిజన్ మాస్కులు కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయరు. కేవలం ఒక నిరుపేదగా పుట్టినందుకు పొట్ట కూటి కోసం వారు ఆ నరక కూపంలోకి సజీవంగా ఉండిపోవాల్సిందేనా? ఆ నాళా లోపల ఏ విషవాయులున్నాయో ఎవరికీ తెలీదు. ఒక్కోసారి లోపలికి దిగిన మనిషి శవమై తేలే వరకు కూడా అక్కడ ఏం జరిగిందో కూడా ఈ సమాజానికి అసలు పట్టనే పట్టదు. మనం ఎంతో విలాసవంతంగా వాడి పారేసినటువంటి వస్తువులు పదునైనవి వారి కాళ్ళను చేతులను చీల్చేస్తుంటే ఆ మురికి నీళ్ళలోనే రక్తం కారుతున్నా భరిస్తూ వారి పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ విషపు కంపు ముక్కుల్లోకి ఊపిరితిత్తుల్లోకి చేరి ప్రాణాలు కూడా గుప్పిట్లో పట్టుకుని వారి కోసం గాలి కోసం కొట్టు మిట్టాడుతుంటే చూసే నాథుడే లేడు. మరి మనం చేసిన పాపానికి, మనం పెంచిన చెత్తకు వాళ్ళు ఆయుష్ను కోల్పోతున్నారు. సమాజం వారిని కనీసం తోటి మనుషులుగా కూడా చూడటం లేదు. వారి అనారోగ్యం, వారి చావులు కేవలం ఒక వార్తగా మాత్రమే మిగిలిపోతున్నాయి తప్ప ఈ సమాజంలో ఏ ఒక్కరిలోనూ కూడా చలనం కూడా రావట్లేదు. ఇకనైనా మన మనుషుల్లో మానవత్వం మేల్కొనాలి. మనం మారకపోతే మన నిర్లక్ష్యం వల్ల ఆ నాళాల్లో ఊపిరాడక చనిపోతున్నటువంటి ప్రతి కార్మికుడి మరణానికి మనమే బాధ్యులు అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. మనం పారేసే చెత్తను బాధ్యతగా డస్ట్బిన్లో వేయడం పెద్ద కష్టమేం కాదు. కానీ ఆ చిన్న మార్పు ఒక పేద కుటుంబంలో దీపాన్ని ఆర్పకుండా కాపాడుతుంది. మరి వారి శ్రమను, వారి ప్రాణాలను గౌరవించడం మనం నేర్చుకుందాం. లేదంటే ఆ నాళాల మురికి కంటే తోటి మనిషి ప్రాణాన్ని తృణప్రాయంగా చూసే మన మనస్తత్వమే అత్యంత అసహ్యకరమైనటువంటి మురికిగా మిగిలిపోతుంది. సమాజంలో మార్పు కోసం నిరంతరం శ్రమించే పొలిటికోస్ న్యూస్ వీక్షిస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.